వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సురేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి నివాసంలో మేడికొండ గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ అనంతరెడ్డితో పాటు గ్రామ యూనిట్ మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రామ్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో సాధ్యమని, కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికీ అభినందనలు తెలిపి పార్టీలో చేరిన వారందరినీ మా కుటుంబ సభ్యులుగా చూసుకుంటామని రామ్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆనందం, జిల్లా కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు సతీష్ రెడ్డి, జంగయ్య, అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పరిగి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు ప్రారంభమైనాయి. పూడూరు మండలం లోపల గతంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మైపాల్ రెడ్డి గారు జస్ట్ 3-4 రోజుల కిందనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా ఉమ్మెంతాల్లో కూడా సర్పంచ్ శ్రీధర్, అదేవిధంగా మన పూడూరులో కూడా నవ్య నరసింహారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఈ పరంపరలో భాగంగా ఈరోజు పూడూరు మండలం నుంచి మేడికొండ గ్రామం నుంచి అనంతరెడ్డి గారు, జంగయ్య గారు, మాజీ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు అశోక్ పెద్ద ఎత్తున మేడికొండ గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ యూనిట్ ఏదైతే ఉంటుందో యూనిట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు వారికి స్వాగతం తెలియజేస్తూ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది ఖాళీ అయిపోయి ఈరోజు భవిష్యత్తు లోపల అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఎవరికి ఇండ్లు కావాలన్నా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 పథకాలు కావాలన్నా కాంగ్రెస్ లోనే సాధ్యమని తెలుసుకుని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు వారికి అందరూ కూడా సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తూ తప్పకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరినటువంటి నాయకులకు గౌరవం మరియు పథకాలు అన్ని రకంగా ఎట్లయితే మా కాంగ్రెస్ సభ్యులున్నారో మిమ్మల్ని కూడా మా కుటుంబ సభ్యులాగా మమ్మల్ని అందరూ కూడా చూసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.